హలో ఫ్రెండ్స్, మనకు కనిపించేవి వినిపించేవి అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు బయటి పరిస్థితులకు వాస్తవానికి చాలా తేడా ఉండొచ్చు. అలాంటిదే గేయ రచయిత కులశేఖర్ గారి నేపథ్యం కూడా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి శైలిని, దేవులపల్లి వారి ప్రాసలను గుర్తుకు తెచ్చేలా పాటలు రాసి టాలెంటెడ్ లిరిసిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కులశేఖర్ గారు. అయితే కొంతకాలం క్రితం ఓ గుడిలో శటగోపం దొంగిలించేందుకు యత్నించి అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ఎవరికీ పెద్దగా కనిపించలేదు. కానీ గత మంగళవారం అందర్నీ వదిలి వెళ్లిపోయారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన్ను దారుణంగా దెబ్బతీసిన వారెవరు? ఆయనపై ఓ వర్గం ఎందుకు కక్షగట్టింది? ఆయన అలా కావడానికి కారణం వారేనా? ఆగస్టు 15న అంటే స్వాతంత్ర దినోత్సవం రోజునే పుట్టిన ఆయన స్వేచ్ఛను అడ్డుకుందెవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కులశేఖర్ గారు 1971 ఆగస్టు 15న విశాఖ జిల్లాలోని సింహాచలంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుండి కవిత్వాలు రాసేవారు. స్కూల్లోనూ బహుమతులు అందుకున్నారు. ఆయన రాసే వ్యాసాలు ఏవైనా సరే వర్ధమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండేవి. తాను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యుక్త వయసు వచ్చే నాటికి కొన్ని పద్ధతులతో విభేదించారు. తాను జంజం కూడా వేసుకోనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటే ఆయన కొన్ని విషయాల్లో ఎంత ఖరాఖండిగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఆయన డిగ్రీ చదువుతున్న టైంలో ఈనాడులో రిపోర్టర్స్ కావాలని అనే యాడ్ చూసి అప్లై చేశారు. గాజువాక ఏరియా రిపోర్టర్ గా కొన్నాళ్లు పనిచేశారు. అప్పట్లో లైన్ అకౌంట్ ఇచ్చేవారు. ఆయనకు వచ్చే ఆదాయం తక్కువే అయినా అభిలాష్తో రాసేవారు. ఎక్కువగా సాహిత్యంపై దృష్టి పెట్టేవారు. అప్పట్లోనే కొందరు దొంగ స్వాములు, దొంగ ముఠాలను ప్రశ్నిస్తూ వ్యాసాలు రాసేవారు, రీసెర్చ్ చేసేవారు. దీంతో అక్కడున్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ వ్యాసాలు రాయడం ఆపాలని చాలా మంది ఒత్తిళ్లు తెచ్చినా వినేవారు కాదు కులశేఖర్ గారు. కొన్నాళ్ల తరువాత అక్కడ ఉండే సాహితీ ప్రియులతో పరిచయాలు ఏర్పడ్డాయి. స్థానికంగా కవుల సభలకు హాజరయ్యేవారు. ఆ క్రమంలోనే కొందరి ద్వారా హైదరాబాద్ కు వచ్చి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వద్ద శిష్యరికం చేశారు. పాటలు మాటలకు సంబంధించి మెలకువలను నేర్చుకున్నారు. పలు సినిమాలకు ఆయనకు సహాయకారిగా ఉన్నారు. హైదరాబాద్ లో ఇందిరానగర్ లో ఉండేవారు. తన బంధువులు అక్కడికి సమీపంలోనే ఉన్నా ఆయన వెళ్లేవారు కాదు. మొదటి నుండి బంధువులతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉండేవారు. అదే టైంలో తమ గ్రామంలోనూ కొన్ని అంశాలపై వివాదాలు వచ్చాయి. దీంతో తమ వర్గం వారికి పూర్తిగా దూరమయ్యారు. ఇక ఇందిరానగర్ లోని ఇంటికి సమీపంలోనే చిత్రం సీను లాంటి వారు ఉండేవారు. వారితో పాటు ఆర్పి పట్నాయక్ లాంటి వారు సిరివెన్నెల గారి వద్దకు వచ్చేవారు. అలా ఆర్పి గారితో పరిచయమైంది. అప్పటికి ఆర్పి గారి వద్ద స్కూటర్ ఉండేది. కులశేఖర్ గారు నడుచుకుంటూనే తిరిగేవారు. ఓ రోజు కులశేఖర్ గారు ఆర్పి పట్నాయక్ గారి వద్దకు వచ్చి ఓ పుస్తకం ఇచ్చారట. చిన్నపిల్లలకు అర్థమయ్యేలా అతి సరళమైన భాషల్లో సంక్షిప్తంగా రాసిన రామాయణ పుస్తకం అది. ఆ పుస్తకం చదివిన ఆర్పి పట్నాయక్ గారు కులశేఖర్ గారి శైలి చూసి ఆశ్చర్యపోయారట. ఆ పుస్తకం గురించి చాలా మందికి చెప్పారు ఆర్పి పట్నాయక్ గారు. అలా అప్పుడప్పుడు కలిసేవారు. ఆ టైంలోనే తేజ గారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై చిత్రం సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలోని కుక్క పాట కోసం ఎంతో మందిని సంప్రదించినా తేజ గారికి నచ్చినట్లు ఆ పాట రావడం లేదు. దీంతో తేజ గారు ఆర్పి పట్నాయక్ కి ఇదే విషయాన్ని చెప్పారు. అప్పుడు కులశేఖర్ గారి పేరును చెప్పారు ఆర్పి. కానీ కులశేఖర్ గారికి అప్పటికి సెల్ ఫోన్ కూడా లేదు. వేరే వారి ద్వారా సమాచారం పంపారు. అప్పుడే మరో ఘటన జరిగింది. ఆర్పి పట్నాయక్ గారు హిందీ ఆల్బం పనిలో బిజీగా ఉండడంతో చిత్రం సినిమా పాటల కంపోజింగ్ లేట్ అయింది. దీంతో తేజ గారు ఈ సినిమాపై ఆర్పి పట్నాయక్ కి ఇష్టం లేదేమో అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చుదామని అనుకున్నారట. అదే టైంలో కులశేఖర్ గారు ఆర్పి పట్నాయక్ ని కలవడం, ఆర్పి పట్నాయక్ గారు ఆయన్ను తేజ గారి వద్దకు తీసుకెళ్లడం జరిగాయి. అక్కడ కుక్కపాట గురించి చర్చ జరిగింది. మరుసటి రోజు మళ్లీ కలిసి ఆ పాటను తేజ గారికి చెప్పారు కులశేఖర్ గారు. ఆయనకు ఆ సినిమాలోని పాటలన్నీ అప్పజెప్పారు తేజ గారు. అలా తొలి మూవీ చిత్రం ద్వారా గేయ రచయితగా పరిచయమయ్యారు కులశేఖర్ గారు. ఆ తరువాత పలు సినిమాలు వచ్చాయి. మృగరాజు, ఘర్షణ, సుబ్బు ఇలా పలు సినిమాలకు పాటలు రాశారు. ఘర్షణ సమయంలో సినిమా పాటలతో పాటు కొన్ని సీన్స్ కి మాటలు కూడా అందించారు. మొత్తంగా చూస్తే 100కి పైగా పాటలు రాశారు. ఆర్పి పట్నాయక్, తేజ, కులశేఖర్ త్రయానికి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమలేఖ రాసా సినిమాను డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా రిలీజ్ లేట్ అయింది. అయితే తనను చూసి ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని కులశేఖర్ గారు ఒత్తిడికి గురయ్యారు. ఆ తరువాత చాలా రోజుల పాటు ఎవరినీ కలవలేదు. మానసికంగా కుంగిపోయారు. అప్పటికే రెమ్యునరేషన్ వసూలు చేసుకునే విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడితే ఆర్పి పట్నాయక్ గారు, కులశేఖర్ గారు ఇద్దరూ వెళ్లి కోట్లాడి మరీ రెమ్యునరేషన్ తెచ్చుకునేవారు. అప్పటికే కులశేఖర్ గారికి పెళ్లైంది. ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టారు. కుమార్తె పేరు సౌందర్య లహరి, కుమారుడి పేరు సరస్వతి చరణతేజ. తనకు వచ్చే సంపాదన సరిపోకపోవడంతో భార్య ఉద్యోగం చేసేవారు.
ఆ టైంలో చాలా మంది పలు రకాలుగా కామెంట్లు చేసినా బంధువులకు దూరంగానే ఉండేవారు. అంతేకాదు, ఓ సినిమాలో మా తాత హీరో కాదు, మా నాన్న హీరో కాదు, మా బాబాయ్ హీరో కాదు, అందుకే నేను హీరో అని నెపోటిజాన్ని పరోక్షంగా ఎత్తి చూపుతూ ఓ పాట రాశారు. అయితే చివరికి ఆ పాటను ఏ సినిమాలోనూ పెట్టలేదు. ఇవే కాదు, సామాజిక అంశాల నేపథ్యంగా కూడా ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా పాటలు రాసేవారు. అది తన బాధ్యత అని చెప్పేవారు. ఓవైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతుండగానే కొన్ని ఘటనల విషయంలో తమ వర్గం వారే కులశేఖర్ కు వ్యతిరేకమయ్యారని చెబుతారు. 2013లో ఓ టెంపుల్ కు సంబంధించిన ఇష్యూలో అరెస్ట్ అయ్యారు. ఆ టైంలో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు చాలా మంది అడ్డుపడ్డారు. చివరికి సౌత్ ఇండియా ఫిల్మ్ వ్యూవర్స్ అసోసియేషన్ చైర్మన్ గోపాలరావు గారు వచ్చి బెయిల్ ఇప్పించారు. ఆ తరువాత ఓ బ్యాంక్ యాడ్ తో పాటు ప్రముఖ సిమెంట్ కంపెనీ యాడ్ చేశారు. అయితే వాటి పేమెంట్స్ విషయంలోనూ ఈయనకు ఇబ్బందులయ్యాయని చెబుతారు. చివరికి కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు కులశేఖర్ కు ఛాన్సులు ఇచ్చేందుకు ముందుకొచ్చినా పాత గొడవల కారణంగా తమవారే ఆ ఛాన్సులు పోగొట్టారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కులశేఖర్ గారు. ఇక 2018లో ఓ గుడిలో శటగోపం దొంగిలించి పట్టుబడ్డారు. అప్పటికే ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఈ పని చేసినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయనకు వేరే అలవాట్లున్నాయని ప్రచారం కూడా జరిగింది. కానీ సినిమా రంగంలో ఆయన గురించి ప్రస్తావిస్తే ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెబుతారు. అయితే మానసికంగా ఎక్కువగా ఉద్రేకపడేవాడని చెబుతారు. కారణం ఏదైనప్పటికీ ఆ ఘటన తరువాత కులశేఖర్ గారు కొన్నాళ్లు ఎవరికీ కనిపించలేదు. తర్వాత మళ్లీ కోలుకున్నారు. సినిమా రంగంలోకి రీ ఎంట్రీకి ప్రయత్నించినా విఫలమయ్యారు. ఒకరిద్దరు తప్ప ఎవరూ అండగా నిలవలేదని కూడా ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం ఆయన కన్నుమూశారు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ గేయ రచయితగా తనదైన ముద్ర వేసిన కులశేఖర్ గారు ఒక అనామకుడిగా చనిపోవడం చాలా బాధాకరమని చెప్పవచ్చు. ఓ ఇంటర్వ్యూలో గతంలో ఆయనతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉన్న ఆర్పి పట్నాయక్ గారు మాట్లాడుతూ, కులశేఖర్ గారు ఆ రోజు నా దగ్గరకు రాకుంటే నేను చిత్రం సినిమా చేసేవాణ్ణి కాదేమో. ఎంతో టాలెంట్ ఉన్న కులశేఖర్ గారికి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఉంది. పాటలు రాసే సమయంలో ఏదైనా చర్చ జరిగితే ఎక్కువగా ఆవేశపడేవారు. ఆ ఆవేశం చాలా ఎక్కువగా ఉండేది. తరువాత కాసేపటికి కూలయ్యేవారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగేది అని చెప్పారు. మరో ఇంటర్వ్యూలో కులశేఖర్ గారు మాట్లాడుతూ, నేను వైష్ణవుడిగా పుట్టాను, కానీ ముందుగా మనిషిని. కులాన్ని అడ్డుపెట్టుకుని, సంప్రదాయాలను అడ్డుపెట్టుకుని ఎవరైనా చెడు పనులు చేస్తే ఊరుకునే అలవాటు నాకు లేదు. మఠాల పేర్లతో ప్రజలను మోసం చేసే వారిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. నాకు ఏ కులము శత్రువు కాదు. అందుకే నాన్న నాకు కులశేఖర్ అని పేరు పెట్టారు అని చెప్పారు. మొత్తం మీద ఎంతో టాలెంట్ ఉన్న గేయ రచయిత మృతి చాలా బాధాకరం. అంతకంటే ఎక్కువ ఆయన రియల్ లైఫ్ లో ఎదురైన ఘటనలు మరింత బాధాకరమని చెప్పవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.